వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. జగన్ పదే పదే ఇదే తప్పు ఎందుకు చేస్తున్నావు, సీనియర్ల ఫైర్ జగన్మోహన్ రెడ్డిపై అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పదే పదే తప్పు చేస్తూ పదే పదే తన పార్టీ నేతలు కూడా తన అనుమానించేలాగా చేసుకుంటున్న ఏకైక విషయం ఏంటంటే, ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయటం. తన అవసరం ఉన్నా లేకున్నా, బీజేపీ అడిగినా అడగకున్నా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం ఎప్పుడు కూడా వెంపర్లాడుతూనే ఉన్నారు. అది అధికారంలో ఉన్నా, ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నా. ఆ విషయంలో ఎక్కడా కూడా ఆయన ఎప్పుడు ఇన్హిబిషన్ కూడా ఫీల్ అవ్వరు, వెనకడికి వేసే ప్రయత్నం కూడా చేయరు. గతంలో మనం చూసినట్లయితే మనకు తెలిసి ఎన్నోసార్లు ఇలాంటి సందర్భాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. అయినా బీజేపీ మీద ఇప్పుడు దాకా ఆయన ఢీ అంటే ఢీ అనే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా, ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమి రూపంలో ఏదో ఒక చర్చల్లో ఉండాలి. వాళ్ళు చేసిన ప్రయత్నాలు పూర్తిగా వర్కౌట్ కాకుండా చర్చల్లో ఉండే ప్రయత్నం జాతీయ స్థాయిలో వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రయత్నాలు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి అవసరం పడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇప్పటిదాకా మోడీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రయత్నమే చేయలేదు, చేయరు కూడా. ఈ విషయం మాత్రం గిల్ట్నెస్ ఉంది వైసీపీ సీనియర్లో కూడా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏ అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేయరు అనేది ఆ పార్టీ సీనియర్ నేతలకు కూడా అర్థం కాని ఒక ప్రశ్న. సరే, గతంలో అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాష్ట్ర విభజన అంశాలు వాళ్ళతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు, తర్వాత విభజన హామీల వేదికగా వాళ్ళతో డిఫర్ అయ్యారు. ఆ వ్యాక్యూమ్లోకి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో 151 సీట్లతో అటు కేసీఆర్ దగ్గర నుంచి అటు బీజేపీ వెనకుండి ఈ గేమ్ ప్లాన్ నడిపించారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే రాష్ట్రంలో. అందుకే ఆయన 151 సీట్లతోని ఆయన ఆరో సీఎం కావడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలన్నీ కూడా బీజేపీ ఖాతాలోనే పడుతూ వచ్చాయి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు అసలు అతన్ని వార్ని చేసే ప్రయత్నం అయితే చేయలేదు. సో దానికి రెప్లికా కూడా బీజేపీ అనుభవించే ప్రయత్నం జరిగింది. అయితే ఆ 5 ఏళ్ల పాటు బీజేపీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఏదైనా సరే ఒక తీర్మానం ప్రవేశపెడితేనో ఒక బిల్లు పెడితేనో పార్లమెంట్లో బీజేపీ నేతలు అసలు ఆ ఎంపీలో కేంద్ర మంత్రులు దాన్ని చదువుకుని అసలు ఏంటి అని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే లోపే జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు పలికేవాళ్ళు ఆ పార్టీ ఎంపీలంతా. ఆ స్థాయిలో బీజేపీకి సాగిలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి. 25 ఎంపీలు ఇస్తే నాకు ప్రత్యేక హోదా దగ్గర నుంచి అన్నీ సాధిస్తానని చెప్పి అడుక్కొక మాట చెప్పేవాళ్ళు 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో. కానీ వన్స్ ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు ప్రత్యేక హోదా గురించి కానీ, ఏ ఒక్కరోజు రైల్వే జోన్ గురించి కానీ, ఏ ఒక్కరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. కనీసం ఆయన పీఎంని కలిస్తే ఒక నోటు కూడా, ప్రెస్ నోట్ కూడా సరిగ్గా రిలీజ్ అయ్యేది కాదు ఆ రోజున, ఏ అంశాలు మాట్లాడారు అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఆయన మాట్లాడడానికి భయం ఏంటంటే, తన పీక మీద కత్తిలాగా వేలాడుతూ ఉండే సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, ప్రజెంట్ బెయిల్ మీదే ఉన్నారు కాబట్టి. సో 5 ఏళ్ల పాటు అలా నడుస్తూ వచ్చింది. సరే, ఇలాంటివన్నీ కలిసి ఆయన ఓటమికి కారణమయ్యాయి, 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చాలా అంశాల్లో. కానీ బీజేపీ మీద తనకున్న ప్రేమను మాత్రం ఆయన చంపుకోరు. మొన్నే చూసాం మనం, ఏదైతే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఎంపిక చేసిన సమయంలో తెలంగాణ నుంచి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. తెలంగాణకు చెందిన వ్యక్తి, తెలుగు వ్యక్తి. ఎలాగూ కూటమిలో ఉన్న వాళ్ళు, ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. మీకు మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి, మీరు మద్దతు ఇవ్వమని రేవంత్ రెడ్డి కోరారు. అయినా జగన్మోహన్ రెడ్డి లక్ష్య పెట్టల. షర్మిల కూడా ఆయన రిక్వెస్ట్ చేసింది, ఆయన లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత బీజేపీ నేతలు అడక్కముందే ఈయన వెళ్ళి రాధాకృష్ణన్కి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. అక్కడ వాళ్ళు చెప్పిన రీజన్ కూడా చాలా సిల్లీగా ఉంటుంది. ఆల్రెడీ రాధాకృష్ణకి మద్దతు ఉంది కాబట్టి మేము ఇచ్చామని చెప్పారు, ఒక నోట్ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. ఆ తర్వాత మనం చూస్తే మొన్న స్పీకర్ మీద, ఓంప్రకాష్ బిర్లా మీద వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు ప్రతిపక్షాలు అన్నీ కలిసి, ఎస్పెషల్లీ ఇండియా కూటమి అంతా కలిసి పెడితే దాంట్లో కూడా మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఈ రాజ్యసభలో ఆయన కొంత సభ్యులు ఉన్నారు, అటు పార్లమెంట్లో 3 ఎంపీలు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. అయినా అలాంటి అవకాశం ఎవరైనా ఎదురొస్తుందా మనకని ఎదురు చూస్తారు, తను ప్రూవ్ చేసే అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో టీడీపీ ఉంది, జనసేన ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అటువైపు వెళ్ళే ఛాన్స్ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళు అంతా చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ గతంలో తాము చేసిన తప్పులు తెలుసుకొని ఈరోజు రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం, మోడీ అనుకో. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అక్కడ వ్యాక్యూమ్ కూడా లేదు ఈరోజు వెళ్ళడానికి. అయినా సరే మోడీకే మద్దతు ఇస్తారు ఆయన. ఈ అవిశ్వాసం సమయంలో దేశమంతా చర్చ జరిగింది. ఎలాగో అది పూర్తి స్థాయిలో ఆమోదించబడదు అక్కడ, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అందరికీ తెలిసిందే. బిర్లా కూడా చాలా హుందాగా దాని మీద డిబేట్ జరిగేటప్పుడు పక్క తప్పుకోవడం జరిగింది. సో మొత్తానికైతే ఎన్డీఏ కూటమి నెగ్గింది ఈ విషయంలో, అది వీగిపోయింది అవిశ్వాస తీర్మానం. ఆ రోజు అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు నిలబడే ప్రయత్నం చేయలేదు. ఇండియా కూటమి వైపు నిలబడి ఉంటే కనీసం డిబేట్ అన్నా జరుగుండే, జగన్మోహన్ రెడ్డి క్లియర్ స్టాండ్ తీసుకున్నాడు అని చెప్పేసి. సరే మేము దూరంగా ఉంటాం ఈ ఎన్నిక అని చెప్పిన ఈ అవిశ్వాస తీర్మానానికన్నా ఒక హుందాగా ఉండుండేది.
కానీ ఆ రోజు క్లియర్ కట్గా ఆయన బీజేపీకే మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. ఈరోజు అంతకంటే ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. తాను ప్రతిపక్షంలో ఉన్నారు. అటు స్టాలిన్ కూడా మొన్న తన బ్రదర్ కొడుకు పెళ్లిలోని స్టాలిన్ కూడా కలవడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇండియా కూటమి వైపు వెళ్ళాలంటే ఆయన భయం. అసలు తన తండ్రి మూలాలు ఉందే కాంగ్రెస్లో, ఈరోజు కాంగ్రెసే లీడ్ చేస్తూ ఉంది దాన్ని ఇండియా కూటమి. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో బెరుకు తన కేసుల కారణంగా. ఈరోజు ఇంకొక అవకాశం సిఈసి మీద, జ్ఞానేష్ కుమార్ మీద ఈరోజు ప్రతిపక్షాలన్నీ కలిసి ఏదైతే మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాయి. చాలామంది అది నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటూ ఉన్నారు, అవిశ్వాస తీర్మానం అని. అవిశ్వాస తీర్మానం కేవలం పెట్టేది ఉభయ సభల్లో మంత్రుల మీదనో లేకపోతే ప్రధాని మీదనో ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అదే సిఈసి మీద, ఎన్నికల కమిషన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టలేరు. దాన్ని మహాభియోగ తీర్మానం అంటారు, ఇంపీచ్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. దాన్ని మాత్రమే పెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు చర్చ జరుగుతుంది పెడతారు అనేసి. అయితే 2/3 మెజారిటీ ఉంటే వాళ్ళ తీర్మానానికి, మహాభియోగ తీర్మానానికి, ఇంపీచ్మెంట్కి వీళ్ళు ప్రవేశపెడితే 2/3 మెజారిటీ ఉంటే ఆయన తొలగించవచ్చు సిఈసిని. ఆ ఉభయ సభలకి ఆ శాంటిటీ ఉంది, ఆ గుర్తింపు ఉంది. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ ఇండియా కూటమి నుంచి ఈ రోజున మిగతా ప్రతిపక్షాల నుంచి 193 మెంబర్స్ సంతకాలు చేశారనే వార్తలు వస్తున్నప్పటికీ ఈ మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ పేపర్స్ మీద ఈ విషయంలో అయితే క్లారిటీ లేదు. బట్ ఇక్కడ చూస్తే జ్ఞానేష్ కుమార్కి సంబంధించి ఏదైతే మోడీ డైరెక్షన్లో ఆయన నడుస్తూ ఉన్నారని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరైన ప్రక్రియ మీద మాత్రం చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల క్రమంలో ఈ ప్రక్రియ కావాలనే చేపట్టారు ఆయన. ప్రతిపక్షాల ఓట్లు లాగేస్తూ ఉన్నారు, మా పార్టీ ఓట్లు అని చెప్పి చాలామంది ఇండియా కూటమి పార్టీలు అన్నీ ఆరోపణలు చేస్తున్నాయి. అది యాక్చువల్గా ఎట్లాగో ఆమోదం పొందని తెలుసు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి 2 సభల్లో కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది. అలాంటప్పుడు ఇండియా కూటమి వైపు 2/3 మెజారిటీ వచ్చి జ్ఞానేష్ కుమార్ తొలగించే అవకాశం ఉండదు. అయినా సరే అది పెడతం ద్వారా ఆ ఇంపీచ్మెంట్ని వీళ్ళు ఉభయ సభల్లో దాన్ని ఇచ్చేయడం ద్వారా పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చూస్తున్నారు జాతీయ స్థాయిలో, జాతీయ మీడియాలో. అంతవరకు అయితే వాళ్ళ విషయం ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశం ఇండియా కూడా మద్దతు ఇస్తే, సో ఆయన కూడా ఇండియా కూడా మద్దతు ఇస్తే కనీసం బీజేపీ మీద ఫైట్ చేసినట్టన్నా అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆ అవకాశం వచ్చినా కూడా దాన్ని వాడుకునే ప్రయత్నం చేయరు. ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఆయన బీజేపీ వైపు నిలబడదాం, ఎన్డీఏ కూటమి వైపు అని. ఒక పక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉండగా రాష్ట్రం నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న క్వైట్ అపోజిట్లో ఉన్న మీరెలా ఉంటారు, మీరెలా మద్దతు ఇస్తారు ఎన్డీఏకి? సింపుల్ లాజిక్ కదా అది ఎక్కడైనా సరే. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కేసులు కావచ్చు, అదేవిధంగా తనకున్న ఎగ్జంప్షన్స్, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం కావచ్చు, తన బాబాయ్ కేసు, ఇప్పుడు ప్రజెంట్ ఈడీ కూడా ఎంటర్ అయిన లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇలాంటి కేసులు ఆయన తరుముతూ ఉంటాయి. కాబట్టి బీజేపీని ఎదుర్కోవాలన్నా, డినై చేయాలన్నా జగన్మోహన్ అంత ధైర్యం చేయరు. ఇదే సీనియర్లో చర్చకు కూడా కారణమవుతూ ఉంది. చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశాలు వచ్చినా జాతీయ మీడియాలో కూడా ఫోకస్ అవుతుంది ఇలాంటి అంశాలన్నీ. అయినా జగన్మోహన్ రెడ్డి దాన్ని కోరుకోవట్లేదు. పదే అదే తప్పు చేస్తూ తన పార్టీని ఇంకా డిగ్రేడ్ చేస్తున్నారనే చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాల్లో కనీసం తన చెల్లి షర్మిల ఇస్తున్న సలహానైనా పాటిస్తే చాలా బాగుంటుంది అనేది ఆ పార్టీలో ఉన్న సీనియర్ల సలహా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.